మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రీరామనవమి. గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కనుక ఈ రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి, మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ శ్రీరామ నవమి రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. శ్రీరామ నవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ. అంటే సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈరోజే రాముడు పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. 10 తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో 2 లేదా 7 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామ నవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటితో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది. ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్షింతలను వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ శ్రీరామ నవమి పండుగ నాడు 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇక పూజ గదిలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి. ఇలా చేసిన ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అయితే ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం, దురదృష్టం అనేది పోవటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ శ్రీరామ నవమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకుందాం. మీరు అందులో 2 వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, మీకు అవసరమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకోండి చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి. శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా శ్రీరామ నవమి అంటే పరమ పవిత్రమైనది. ఈరోజు తప్పనిసరిగా రాముల వారిని పూజించాలి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు
ఆమె యొక్క కృప కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు, సీతాదేవే. కాబట్టి ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సీతారాముల వారి అనుగ్రహం కలుగుతుంది, మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అలా చేస్తే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత రాములవారి ఫోటో ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. కుదిరిన వారు ఈరోజు గుడికి కూడా వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అందరూ తప్పనిసరిగా పానకము వడపప్పు సేవించాలి. ఇక ఈ శ్రీరామ నవమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో ఉంది. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా ఈ శ్రీరామ నవమి రోజు ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు, లేదా పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. శ్రీరామ నవమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో రాముల వారికి మనం నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే కనుక అదే పంచదారను రాముల వారికి నివేదన చేసిన, వడపప్పు మీద కొంచెం పంచదార వేసి పెట్టినా, లేదా పానకంలో కొంచెం పంచదార కలిపినా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే రాముల వారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు. అందులో నుండి కొంచెం అంటే ఒక పిడిగడంత పంచదారను మనం స్వీకరించాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి రాముల వారికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనలను చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలా చిన్నది తెచ్చుకోండి. మనకు 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే ఇంటికి తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది దేవుడికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలక్కాయలు అంటే దేవతలకు ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకున్న ఆ యాలక్కాయల ప్యాకెట్ల నుంచి 5 యాలక్కాయలు తీసేసి రాముడి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటము, ధనం విపరీతంగా రావటము ఇలాంటివి జరుగుతాయి. అందుకే ఈరోజు యాలక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ లేదంటే గనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది.
కాబట్టి మీరు ఇలా పంచదార కానీ లేదంటే యాలుక్కాయలు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పసుపును కానీ శ్రీరామనవమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు అంటే రాముడికి చాలా ఇష్టం. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరూ దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరూ దేవతలు కూడా ఇష్టపడతారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి దేవుళ్ళు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు రామనవమి కనుక ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. మా ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యం చేయటం లేదు, ఏ ఫంక్షన్ జరగటం లేదు. ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రీరామనవమి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా. ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు. లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటల్లో వాడుకోవటం కోసం, ఇలా మీ ఇష్టం దేనికైనా సరే వాడుకోవచ్చు. కాళ్లకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను కూడా మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు అంతా కూడా పవిత్రంగా మారుతుంది. ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది. కనుక పసుపు కూడా ఈ శ్రీరామనవమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు జీలకర్రను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ధన సమస్యలు పోతాయి. ఎందుకంటే జీలకర్ర అనేది కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక జీలకర్రను ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే, అలాగే ఈ శ్రీరామనవమి రోజున పట్టికను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే ఇంటి ముందు దిష్టికి కడతారు కదా, ఆ పట్టికను కూడా తెచ్చుకోవచ్చు. ఒక 1/4 కేజీ పట్టిక ముక్కను తెచ్చి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను గుమ్మం ముందు వేలాడదీయవచ్చు. మనం ఈ రోజున పెసరపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ పెసరపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు పెసరపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈరోజు పెసరపప్పును కొని తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. ముందుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదనయ్యే పదార్థం. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతమవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లంతో పానకం చేసుకోవచ్చు. లేదా ఆ బెల్లాన్ని స్వామివారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనం చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పానకం చేసుకుని త్రాగుతారో, లేదా బెల్లాన్ని పూజించుకుని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటారో వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా సరే శ్రీరామనవమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని రాములవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. శ్రీరామనవమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. శ్రీరామనవమిని చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోనూ ఈసారి శ్రీరామనవమి ఆదివారంతో కలిసి వచ్చింది. అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృత తత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. శ్రీరామనవమిలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా శ్రీరామనవమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు.
ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక శ్రీరామ నవమి రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ పండుగ రోజున స్తోమత ఉన్నవారు బెల్లం పానకం దానం చేయండి. దీనివల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం చేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల దగ్గర పెట్టి ఆ కొబ్బరికాయను రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లో కోపంగా మాట్లాడటం కానీ, ఒకరి మీద ఒకరు కోపంగా అరవటం కానీ, ఒకరిని తిట్టటం కానీ ఇటువంటివి ఎట్టి పరిస్థితులలో కూడా చేయకండి. కోపం, ఆవేశం అనేవి చాలా అంటే చాలా దరిద్రానికి చిహ్నాలు. కాబట్టి మీ ద్వారా ఒకరు బాధపడకూడదు, మీ ద్వారా ఒకరు కన్నీరు పట్టకూడదు, మీ వలన ఒకరు మనస్తాపానికి గురి అవ్వకూడదు. అలాగే ఈరోజు కత్తులు కానీ, పిన్నీసులు కానీ, చాకులు కానీ కొనకూడదు, ఎవ్వరి చేతికి ఇవ్వకూడదు. ఈరోజు గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు. ఈ 2026లో మార్చి 26 మరియు మార్చి 27 ఈ 2 రోజుల్లో నవమి తిథి ఏర్పడింది. కాబట్టి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలని చాలామందికి సందేహం ఉంది. అయితే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో మార్చ్ 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చ్ 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లలో మార్చ్ 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కానీ భద్రాచలంలో మాత్రం రాములోరి కళ్యాణం మార్చ్ 27వ తేదీన ప్రకటించారు. కాబట్టి మార్చ్ 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చ్ 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాముల వారిని పూజించడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముణ్ణి పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక ఈ శ్రీరామనవమి రోజు అందరూ కూడా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సంవత్సరమంతా కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించండి, భర్తకు మంచి జరుగుతుంది. స్త్రీలు ఒక్కరే కాదు, పురుషులు కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే దుస్తులను మాత్రం ధరించవద్దు. శ్రీరామనవమి పర్వదినాన ఆడవారు పచ్చడి రంగులో ఉండే మట్టి గాజులు ధరించాలి. అలా ధరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పచ్చి రంగు అనేది ప్రకృతికి, ఎదుగుదలకి మరియు సౌభాగ్యానికి ప్రతీక. సీతాదేవికి కూడా పచ్చని రంగంటే ఎంతో ఇష్టమని, అది ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. గనుక ఈ రోజున స్త్రీలు పచ్చని మట్టిగాజులు ధరించడం వల్ల సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వివాహిత స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది. వారి పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. మట్టి గాజుల నుండి వచ్చే సున్నితమైన శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల ప్రకంపనలను పెంచుతుంది. దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఆడవారు మర్చిపోకుండా పచ్చటి మట్టి గాజులు ధరించండి. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి దగ్గర ఉండే వేది కుక్కలకు ఉప్పు లేని పెరుగన్నం కలిపి పెట్టడం అత్యంత శుభప్రదం. కుక్కను కాలభైరవుడి వాహనంగా, దత్తాత్రేయుడి స్వరూపంగా భావిస్తాం. మూగజీవుల ఆకలి తీర్చడం వల్ల ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.
ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధల నుండి విముక్తి కోరుకునే కుక్కలకు తప్పక ఆహారం పెట్టండి. ఉప్పు లేని పెరుగు అన్నం పెట్టడం వల్ల జాతకంలోని రాహు కేతు దోషాలు తొలగిపోయి మీ ధన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. శ్రీరామనవమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకి ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టండి. శ్రీరామనవమి వంటి అత్యంత పవిత్రమైన రోజున సాక్షాత్తు ముక్కోటి దేవతల నిలయమైన గోమాతకు అరటి పండ్లు తినిపించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులు సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవుకు ఆహారం అందించడం అంటే ఆ దేవతలందరినీ తృప్తిపరచడమే అవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రవేత్య అరటి పండు గురుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఆవుకు ఈ పండ్లను తినిపించడం వల్ల జాతకంలోని గురుదోషాలు తొలగిపోయి విద్య, సంతానం మరియు సంపద ప్రాప్తిస్తాయి. పండుగ రోజున భక్తితో గోసేవ చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం చేసే ఈ చిన్న సేవా కార్యక్రమం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మన స్తోమతను బట్టి 1 లేదా 2 పండ్లను తినిపించినా అది గొప్ప పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. అరటి పండే కాకుండా ఆవుకు శ్రీరామనవమి రోజు ఈ ఆహారం కూడా పెట్టండి. శ్రీరామనవమి రోజు బియ్యం పిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రీరామనవమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలని ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఇలా శ్రీరామనవమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.